అప్పులు భారమే. ఆంధ్రజ్యోతిలో ఇది వచ్చింది, అప్పులు సంబంధించి. అంటే ఎలాంటి అవస్థలు ఉన్నాయనే దానికి చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను. సో దీనిలో ఇయర్ వైజ్ వేశారు. ఇయర్ వైజ్ ఏ విధంగా 2017-18 నుంచి 2026-27 వరకు ఏ విధంగా అప్పులు ఉన్నాయి అని వేశారు. 4,91,000 అప్పులు ఉన్నాయి. 2019కి 2,57,000 అప్పులు ఉన్నాయి. అంటే 14-19 తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, 19-24 వైసీపీ ఉంది, 24 నుంచి మళ్ళీ టీడీపీ వచ్చింది. వాళ్ళ పేపర్లోనే వాళ్ళు రాసిన ప్రకారం రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పులు 7,11,000. కానీ ఎలక్షన్ ముందు వీళ్ళంతా ఇంక్లూడింగ్ బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్న పురంధరేశ్వరితో సహా 14 లక్షల అప్పులు ఉన్నాయని చెప్పారు. అది అచ్చంగా అబద్ధమైతే శాసనసభలో ఏం చెప్పారనంటే బడ్జెట్ పెట్టేటప్పుడు 9,74,000 కోట్లు అని చెప్పారు. వాళ్ళ పేపర్ ఏమో 7,11,000 చెప్పింది, వీళ్ళ బడ్జెట్లో 9,74,000 అని చెప్పారు. ఆర్బీఐ 6,46,000 కోట్లు అని చెప్తుంది. ఏది అసలు నిజం, ఏది కరెక్ట్? సో ఇలా ఫిగర్స్తో, అంకెలతో ఆడుకుంటూ, గారడీ చేస్తూ, అవాస్తవాలు చెప్తూ, ఇది కేవలం రెండు పార్టీల మధ్య మా పాయింట్ గెలవాలని ఆధిపత్య పోరు తప్ప ప్రజల గోడు ఏమైనా పడుతుందా? ప్రజలకు సంబంధించిన అంశాలు ఏమైనా చర్చిస్తారా? శాసనసభల్లో కానీ మండలిలో కానీ ఏ చర్చ జరిగినా పై చేయి సాధించాలనే దాని మీద వాదనే ఉంది తప్ప ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చ అనేటువంటిది కనిపించడం లేదు. ఇది ప్రధానంగా మేము లిబరేషన్ కాంగ్రెస్ నుంచి అడుగుతున్నటువంటి ప్రశ్న.